హాయ్ గైస్, రీసెంట్ గా మార్వెల్ స్టూడియోస్ అయితే క్యాంగ్ రోల్ ప్లే చేస్తున్న జొనథన్ మేజర్స్ ని అయితే ఫైర్ చేసేసింది. ఎందుకంటే తను ఒక అబ్యూజింగ్ కేసు లో గిల్టీ అని ప్రూవ్ అవ్వడం వల్ల. మరి ఇప్పుడు ప్రెసెంట్ మార్వెల్ సిచ్యువేషన్ ఏంటి? క్యాంగ్ ని రిప్లేస్ చేస్తుందా డాక్టర్ డూమ్ తో, లేదా క్యాంగ్ ని రీకాస్ట్ చేస్తుందా అనేది ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రజెంట్ ఇప్పుడు మార్వెల్ ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే, మార్వెల్ లో చాలా టైమ్ లైన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ టైమ్ లైన్స్, మల్టిపుల్ స్టోరీస్, అసలు ఏదైతే వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఇదంతా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కి అయితే కనెక్ట్ కాబోతుంది. జరుగుతుంది మార్వెల్ లో, ఎలా కనెక్ట్ అవబోతుంది సీక్రెట్ వార్స్ కి అనే క్లారిటీ మార్వెల్ అయితే ఇవ్వాలి ఆడియన్స్ కి. అది వదిలేసి యాక్టర్ రీకాస్ట్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోద్ది. అందుకని మార్వెల్ అలా అయితే చేయకపోవచ్చు. దానికి బదులు డాక్టర్ డూమ్ తీసుకురావచ్చు కదా అని అడుగుతారా? మరి డాక్టర్ డూమ్ ని తీసుకురావచ్చు. మళ్ళీ ఇప్పుడు డాక్టర్ డూమ్ తీసుకొచ్చారనుకోండి, క్యాంగ్ బదులు వీడెందుకు వచ్చాడు, అసలు ఎవడు వీడు అనే రీజన్స్ మొత్తం చూపించాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడే టైం మొత్తం సరిపోద్ది. ఇదంతా చేయకుండా మార్వెల్ తనకున్న బెస్ట్ వేనే యూజ్ చేసుకుంటుందని నేనైతే అనుకుంటున్నా. అదేంటంటే, ఈ క్యాంగ్ ఇప్పటి వరకు మనం చూసినోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉన్నాడు ఇదే యూనివర్స్ లో. కానీ వీడికంటే వీడి డేంజర్ వేరియంట్ ఇంకొకడు ఉన్నాడు వేరే యూనివర్స్ లో. వాడే మెయిన్ థ్రెట్ లాగా చూపిస్తే, అంటే ఏం లేదు, మన యూనివర్స్ లో క్యాంగ్ అయితే ప్రెసెంట్ ఉన్నాడు, కానీ వాడిని ఎక్కువగా చూపించకుండా వేరే క్యాంగ్ ని మెయిన్ థ్రెట్ లాగా చూపించడం. ఆ డేంజరస్ క్యాంగ్ వేరియంట్ కి ఇంకొక పాపులర్ యాక్టర్ ని చూస్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు వీడు కాదురా మనం ఇన్ని రోజులు చూసిన క్యాంగ్ అనే ఫీలింగ్ మనకి రాదు. రీకాస్ట్ చేసినా గానీ అప్పుడు ఏం బాధ ఉండదు. జస్ట్ లైక్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 అప్పుడు పాల్ వాకర్ చనిపోయినా గానీ తన బ్రదర్ కోడీ వాకర్ ని యూజ్ చేసుకొని CGI చేసి ఆ క్యారెక్టర్ ని ఇంకా బతికే ఉన్నట్టు చూపించినట్టు, అలానే ఇక్కడ కూడా మార్వెల్ చేయొచ్చు. మరి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా.